బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ వ్యక్తిగత అంశాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుల తీరును ఆ పార్టీ నాయకులు పూల ప్రేమ్ కుమార్ మండిపడ్డారు. పుంగనూరు పట్టణానికి చెందిన ఓ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తమ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కొంతమందికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని సవాల్ విసిరారు. సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సత్య ప్రమాణం చేయాలని పూల ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కైనా సరే చట్ట ప్రకారం ఆర్టీఈ చట్టం ప్రకారం విద్యార్థులకు ఏదైతే 25% చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి ఉచిత చదువు 25% మంది విద్యార్థులకు ఇవ్వాలో ప్రతి విద్యా సంస్థలోన ఆ యొక్క అంశం పైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ యొక్క 25% ఉచిత విద్య గత 2 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆ యొక్క ఫీజులు సేకరించినటువంటి ధనం, ఆ డబ్బుని పేద విద్యార్థుల నుంచి, పేద కుటుంబాల నుంచి స్వీకరించిన డబ్బు ఏమైంది అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా రాబో అకాడమిక్ ఇయర్కి ఆ 25% డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లో పేద విద్యార్థుల నుంచి తీసుకోకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ, తీసుకున్నట్టయితే ఆ నిధులు ఎవరికి చేరుతున్నాయి, ఆ ముడుపులు అనేటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఈ విషయం పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు నివేదిక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అనేక మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా నాయకుడు మాట్లాడిన తర్వాత పుంగనూరు నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఒక టీడీపీ సీనియర్ నాయకుడు మా నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వ్యక్తిగత దూషణకి పాల్పడడం జరిగింది. ఈ సందర్భానికి సంబంధించి నేను ఏది మాట్లాడాలన్నా ఈ యొక్క వీడియోని మీకు చూపించిన తర్వాతే మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వీడియోని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ చూడాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ఇది ఏ విధంగా అభివర్ణించో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఇంతకన్నా చూపించడం నాకు కూడా బాధాకరమైన విషయమే. చంద్రబాబు నాయుడు గారి యొక్క శ్రీమతిని వైఎస్ఆర్సీపీకి సంబంధించినట్టు వంశీ అసెంబ్లీలో మాట్లాడితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కి ఏడ్చినటువంటి విషయాన్ని మనం అందరం చూసాం. టీడీపీ నాయకులకు, వాళ్ళ లీడర్లకు సంబంధించిన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అయితే ఒక రక్క, భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల గురించి ఒక ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నా. ఏమాత్రం నారా లోకేష్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, పుంగనూరు నియోజకవర్గంలో మీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీతో రాజకీయ వ్యభిచారం చేస్తూ లోపాయికారి ఒప్పందాలు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు ఇప్పటికైనా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న మొన్న కూడా ఒక ఆడియో రిలీజ్ చేశాము. వైఎస్ఆర్సీపీ నాయకుడు, టీడీపీ లీడరు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని. ఇలాంటి చీకటి ఒప్పందాలతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. ముఖ్యంగా ఈరోజు మధుసూదన్ రాయల్ నీకే చెప్తున్నా, మా నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే, మా పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల స్త్రీల విషయానికి నువ్వు వెళ్తే నాలుక కోసేస్తానని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆ వీడియోలో ఎలా ఏడ్చాడో చూడు. నీ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడొచ్చు, కానీ నా మాట్లాడేటువంటి నీచమైనటువంటి స్థాయి కాదు. కాబట్టి పుంగనూరు తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఇట్లాంటి వ్యక్తిని గమనిస్తున్నారు.
నిజాయితీగా టీడీపీ కోసం పనిచేసే నాయకులు కార్యకర్తలు నాకు ఫోన్ చేసి నన్ను కలిసి సంప్రదించి ఏం చెప్పారంటే, ఇలాంటి నీచుడి వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు యొక్క శ్రీమతి గురించి మాట్లాడిన దానికి వైఎస్ఆర్సీపీని రాష్ట్రంలో 11 సీట్లకు పరిమితం చేశారు, ఇలాంటి వాడి వల్ల టీడీపీ కూడా అదే గతి పట్టేటువంటి పరిస్థితి వస్తుందేమో అంటున్నారు. ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది. మేమందరం ఎంతో తల్లిగా భావించేటువంటి మా నాయకుడి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే పళ్ళు రాలిపోతాయని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. ఇట్లాంటి నీచమైనటువంటి ప్రస్తావన చేయడమే కాకుండా రాజకీయ పరంగా ప్రజా సమస్యలపైన మాట్లాడుతుంటే మా పార్టీ వ్యక్తిగత అంశాల్లోకి పోవడం ఒక నీచమైనటువంటి సంస్కృతి అయితే, ఈరోజు ఒక పిలుపునిచ్చాడు అతను, నీకు ఏమాత్రం ధైర్యం ఉన్నా వైఎస్ఆర్సీపీకి నీకు ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రమాణం చెయ్యి అని చెప్పేసి అని డిమాండ్ చేశాడు. నేను దానికి సవాలు విసురుతూ రాజనాల బండకు వచ్చి ప్రమాణం చేయడానికి, సత్య ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డాను. ఆ సందర్భంగా నేను కూడా సవాల్ విసిరి ఈరోజు వస్తానని తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు అతను కానీ అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. అయితే ఇక్కడ నేను దేవుడి దగ్గర ఈరోజు ప్రమాణం చేయకపోయినప్పటికీ నేను శనివారం మళ్ళీ వస్తాను, నీకు మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నా, నిరూపించుకో నీ చిత్తశుద్ధిని. నేను రావడానికి సిద్ధం, మళ్ళీ శనివారం ఉదయం 10 గంటలకు నేను రావడానికి సిద్ధం. ఇప్పుడు దేవుడు ఎదురుగానే చెప్తున్నాను, లోపల చెప్తే ఒకటి బయట చెప్తే ఒకటి కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, నాకు కానీ మా అధినాయకుడికి కానీ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎటువంటి వ్యక్తికైనా సరే, వైఎస్ఆర్సీపీ వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డికి అయితేనేమి, పొంగనూరులో ఉన్నటువంటి పాపాల రెడ్డి గారికి అయితేనేమి ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేవని ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి రాజకీయ ఒప్పందాలు కానీ, లోపాయికారి ఒప్పందాలు కానీ, చీకటి ఒప్పందాలు కానీ నాకు కానీ మా నాయకుడికి కానీ లేవని చెప్పి ప్రమాణం చేస్తున్నాను. నేను శనివారం మళ్ళీ ఇక్కడి సాంప్రదాయాల ప్రకారం శనివారం మాత్రమే ప్రమాణం చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, మనమందరం ఒకసారి పెనుములోకి ఇంకొకసారి పొయ్యిలోకి పడి మన జీవితాలని, మన భవిష్యత్తు తరాల వాళ్ళని అభివృద్ధికి దూరం చేస్తున్నాము, అనేక కష్టాల్లో ముంచేస్తున్నాము. దయచేసి ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఆలోచించాలని పుంగనూరు ప్రజలందరికీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా భారత చైతన్య యువజన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇలాంటి అన్ని సమస్యలకి, మహిళల గురించి మాట్లాడాలంటే భయపడేటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా స్వేచ్ఛగా ఈరోజు రాజకీయాలు చేసేటువంటి ప్రజా సమస్యలపైన పోరాడేటువంటి అవకాశాన్ని కల్పిస్తాం. ఎక్కడా కూడా వ్యక్తిగత అంశాలకు తావు లేకుండా ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ఇలాంటి విషయాలపైనే దృష్టి పెట్టి మా పార్టీ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా పొంగనూరు ప్రజలందరినీ మరొకసారి వేడుకుంటూ, ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తిగత అంశాల్లోకి మాట్లాడితే మధుసూదన్ రాయలకి చెప్తున్నాను, మరొకసారి నాలుక చీరేస్తానని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా నా వ్యక్తిగత జీవితంలో కూడా వచ్చి కొన్ని ఆరోపణలు చేశాడు. ఇవన్నీ చాలా సత్యదూరమని, అవాస్తవని చెప్పి నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఆరోపణ చేసే వాళ్ళని ఒకటే గట్టిగా ప్రశ్నిస్తున్నాను, మీది సక్రమైన జన్మే అయితే మీరు ఆధారాలతో నిరూపించి ఆ తర్వాత ఈ విషయాన్ని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు.